లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1963 సంవత్సరం మే మాసం 16వ తేదీన చేసిన ప్రసంగము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతముల నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు కొండలను పొట్టువలే చేయుదువు. మనము దీనిని నమ్మగలమా? దేవుడు మనకు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీవు ఒక నురిపిడి మ్రానుగా చేయబడతావు. పర్వతములను నూర్చుటకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దృఢమైన మరియు గట్టి పట్టు కలిగిన పండ్లును నీలో ఆయన ఏర్పాటు చేయుచున్నాడు. నీవు ప్రార్థించినప్పుడు ఒక దినాన నీవు పర్వతములను పగలగొడతావు. దేవుని రాజ్య విస్తరణను ఆటంకపరచు పర్వతములు బూడిదగా చేయబడతాయి. ఒక ప్రార్థించే మనిషి బలముగా తయారగును. ప్రార్థించకుండా ఎక్కువగా మాట్లాడు మనుషులను గూర్చి భయపడవద్దు. వారు మాట్లాడినప్పుడు వారు సాతాను హస్తాల్లో ఉంటారు. ఒక దినాన సాతాను వారిని తన లక్ష్యం కొరకు వాడుకుంటాడు. సంఘమునకు ప్రమాదకరమైన ప్రజలు ఎవరు? క్రమముగా వచ్చి ప్రార్థించని వారు. ప్రార్థన అనగా ఏమి? అది దేవునికి మనం ఇచ్చే అవకాశం. ఆయన పండ్లను పదును చేయుచూ ఉన్నాడు. దేవుడు మనలను ఉపయోగించుకున్నప్పుడు మనము పర్వతములను నూర్చెదము. నేను ఈ వాగ్దానములను చదివినప్పుడు ఆశ్చర్యపడతాను. ప్రతి చోట పర్వతములను, కొండలను మనం చూస్తూ ఉన్నాము. దైవ భయం లేని వారు పెద్ద పర్వతం వలె ఉన్నారు. వారు సంఘములో నాయకత్వం తీసుకుంటారు. ఒక దినాన వారు దుమ్ము, బూడిద అవుతారు. ఒక ప్రార్థించే వ్యక్తి బలమైన వ్యక్తిగా మారతాడు. మన సంఘాలు ఒక దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పొందిన వారు అక్కడ ఉన్నారు. వారు దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడిన పాత్రలుగా లేరు. వారు వారి యవ్వన కాలంలో వ్యభిచారం నుండి దూరముగా ఉన్నవారు కారు. వారు గొప్ప బుద్ధిహీనులు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనంలో, జారత్వం జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. ఒక బాలునిగా నేను దాన్ని చదివాను. నేను దాన్ని గుర్తించాను. ఆ వచనమును చదివినప్పుడు నేను వణకుచూ ఉండేవాడిని. ఈ పాపము చేయువారు దేవుని రాజ్యమునకు ఉపయోగము లేనివారు. పాపమును దాచిపెట్టువారు బలిపీఠము నుండి ప్రసంగించవచ్చును. అప్పుడు సాతాను సంతోషంగా ఉంటాడు. నీ జీవితంలో పాపము దాచబడినప్పుడు నీ త్యాగం వలన ఉపయోగం ఉండదు. ఒక త్యాగపరుడైన మనిషి సులభముగా ఇతరులను తప్పుదారిలో నడిపించగలడు. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ దీన్ని గ్రహించాడు. ఐరోపా ఖండమంతా ఆయన వెంబడించుటకు సిద్ధంగా ఉన్నది. కొన్ని విషయాల్లో ఆయన మార్గం నుండి తప్పిపోయాడు. మనము ప్రసంగికులుగా మరియు సువార్థికులుగా ఇతరులను తప్పుగా నడిపించగలము. ఎందుకనగా మన త్యాగాన్ని బట్టి. అది నీ త్యాగము కాదు, అది మన కొరకు రక్షణ తెచ్చిన యేసు యొక్క త్యాగము. నీ ముందు సిలువ నిలువబడినప్పుడు నీవు నీ పాపమును దాచిపెట్టవు. అప్పుడు రమ్ము, అనంతమైన నీతి మార్గమును నేను నీకు చూపెదను అని యేసు చెప్పుచూ ఉన్నాడు.